ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్ అని చూసుకుంటే మీకు క్లియర్‌గా చెప్తున్నా. జాబ్ వచ్చేసి మన విశాఖపట్నంలో అయితే ఉంటది. విశాఖపట్నం వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. చాలా అంటే చాలా పోస్టులున్నాయి. అస్సలు ఎక్కడ మిస్ కాకండి. ఎండ్ వరకు చూడండి. ఏ చిన్న స్టెప్ రాంగ్ చేసినా సరే అనవసరంగా వేస్ట్ అయితే అయిపోతది కాబట్టి ఎందుకంటే వచ్చే నోటిఫికేషన్‌ని యూజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంక మన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకేంటంటే వీళ్ళు చెప్తుందేంటంటే విశాఖపట్నం జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని మనం పూర్తిగా మనం ఆఫ్‌లైన్‌లోనైతే అప్లై చేయాలి. అండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నియర్లీ 4, 5 డేస్ అయితే అవుతుందనమాట. ఓకేనా. అదే నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటంటే అక్కడ చూసుకుంటే మీ యొక్క పీడీఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడేంటంటే మనకి ఇలాగా మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటది. ఈ ఫార్మ్‌లో చూసుకుంటే మెయిన్‌గా స్టార్టింగే చెప్తున్నాను. ఎందుకంటే మరి చాలామంది మిస్ అయితే అవుతారు కాబట్టి. అదేంటంటే మీరు ఏ సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్లు వచ్చేసి మీరేంటంటే సెల్ఫ్ అసిస్టెడ్ అని చేయాలి. అంటే మనకి యొక్క ఎవరంటే గెజెటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా గవర్నమెంట్‌లోని వాళ్ళతో మీరేంటంటే వెళ్ళి లైక్ సర్టిఫికేట్ మీద మీరు అసిస్టెడ్ సిగ్నేచర్ అయితే చేయించాలి. ఒకవేళ అలా చేయించకపోతే మీకేంటంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతది. కొంతమంది మనీకి చేస్తారు ఉంటారు. చాలామంది ఉంటారు సెల్ఫ్ అసిస్టెడ్. కొంతమంది అంటే మీకు ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సింపుల్‌గా అదైతే చేయించేసుకోవచ్చనమాట. ఇది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. దాంతో పాటు మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నది, దేనికి అప్లై చేస్తున్నారో ఇలా ప్రతీదీ చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటదనమాట. అయితే ఈ పోస్ట్‌ని ఎలా పంపాలి ఏంటంటే, మీరు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఓకేనా. మనం ఏంటంటే ఈ వైజాగ్ అనేది ఇంగోండి మీకిక్కడ అది ఏదైతే ఉన్నదో అక్కడికి అంటే మాకిక్కడ అడ్రస్ అయితే ఉంటదనమాట. ఈ అడ్రస్‌కి మీరు పోస్ట్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే మీరే వెళ్ళి ఇది లైక్ ఏంటంటే మీరే వెళ్ళి అక్కడ లేకంటే ఆ డిపార్ట్మెంట్ దగ్గరగా మీరు ఇచ్చేయొచ్చనమాట. అంటే పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరే ఎళ్లి లైవ్‌లోనైతే ఇచ్చేయొచ్చు. అయితే దీనికి వచ్చేసి మనకి డీడీ అనేది పే చేయాలి. ఓసీ, బీసీ వచ్చేసి 200 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి రూ. 100 అయితే పే చేయాలి. దేనికంటే ఇక్కడ మనకి ఈళ్ళు ఇచ్చారు కదా! ఈ పేరుకి మనం డీడీ అనేది పే చేయాలనమాట. డీడీ అంటే ఏంటంటే మనం బ్యాంక్‌కి వెళ్తే డీడీ ఫార్మ్ అయితే ఇస్తారు. ఆ ఫార్మ్ ద్వారా మనం ఏంటంటే ఈ యొక్క డిపార్ట్మెంట్‌కి మనం ఏంటంటే అమౌంట్ ఫీ అనేది పే చేయడం అవుతదనమాట. ఓకేనా. అయితే మనం దీంట్లో పోస్టులు గనుక చూసుకుంటే చాలా అంటే చాలా పోస్టులున్నాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఫార్మసీ గ్రేడ్ 2 ఓకేనా. కాంట్రాక్ట్‌కి, ఔట్‌సోర్సింగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తా. కాంట్రాక్ట్ అనేది పర్మనెంట్ అవుతది ఫ్యూచర్‌లో. ఔట్‌సోర్సింగ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకైతే ఉంటాదో అంతవరకు మీకు ఈ జాబ్ అయితే ఉంటది. బట్ ఏంటంటే ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది లేటర్ ఆన్ మీకు చాలా అంటే చాలా దగ్గర యూజ్ అయితే అవుతది. దీనికొచ్చేసి మనకు 4 పోస్టులున్నాయి. 23,000 అలా మనకి ల్యాబ్ టెక్నీషియన్ కూడా సేమ్ 23,000 మన డేటా ఎంట్రీ చూసుకుంటే 18,000 లాస్ట్ గ్రేడ్ సర్వీస్ చూసుకుంటే 15,000 అలా మన ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ చూసుకుంటే 41,000 ఓకేనా. అదే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసుకుంటే ఫార్మసీకి వచ్చేసి మనకి ఏంటంటే 10th అనేది పాస్ అయిపోతే సరిపోతుంది. దాంతోపాటు మనకి డి ఫార్మ్ కానీ బీ ఫార్మ్ కానీ పాస్ అయితే సరిపోద్ది అన్నారు. దాంతోపాటు ఒకవేళ అది లేకపోయినా మనకి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయితే ఉంటుంది కదా, సో అది చేసినా పర్లేదు అన్నారు. అంటే మస్ట్ ఏంటంటే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అనేది సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే మనకి మస్ట్ పాస్ బీఎస్సీ, ఎంఎల్టీ పాస్ అవ్వాలి. లేదంటే డిఎంఎల్టీ అనేది పాస్ అవ్వాలని చెప్పారు. దాంతోపాటు మనకి ఆ వొకేషనల్ ఆ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటది కదా, అదనేది ఉండాలని చెప్పారు. అలా మనకి చాలామంది ఇవి ఎక్కువ ఉండవు కదా, సో ఒకసారి చూసి చెక్ చేసుకోండి. బట్ ఏంటంటే 10th క్లాస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు మీకు చాలామంది దాని గురించి వచ్చారు కాబట్టి 10th క్లాస్ గురించి మాట్లాడుకుంటే మనకి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అవుట్‌సోర్సింగ్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మనకి సాలరీ చూసుకున్న మనకి 15,000 అయితే వస్తదనమాట. ఇది ఫిక్స్‌డ్ అని కాదు ఓకేనా. లేటర్ కొట్టుకొని అలా మంత్స్‌లోనైతే ఇదైతే పెరుగుతదనమాట ఓకేనా. సో దాంతో పాటు మనకి ఇంకా డిగ్రీకి సంబంధించిన పోస్ట్ కూడా ఉన్నది. ఇక్కడ ఏంటంటే మనకి కంప్యూటర్ ఆపరేటర్ అనమాట ఓకేనా. దీనికి వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా. సో ఈ రకంగా మీరేంటంటే ఈ యొక్క పోస్ట్‌ని మీరేంటంటే లైక్ ఈ అడ్రస్‌కి మీరు ఫార్వర్డ్ చేసినా పర్లేదు, స్పీడ్ పోస్ట్ చేసినా పర్లేదు. ఎప్పుడంటే 26/2/2026కి అంటే మనకి ఇంకా కరెక్ట్‌గా 4 డేస్ ఉన్నది. ఫ ఈవినింగ్ 5 లోపు మీరేంటంటే పంపించాల్సి ఉంటదనమాట ఓకేనా. సో ఈ రకంగా సింపుల్‌గా మీరు ఈ యొక్క ఏపీలోని విశాఖపట్నంలో సింపుల్‌గా జాబ్ చేసుకొని ఛాన్స్ అయితే ఉంటదనమాట ఓకేనా. సో వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోతో లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. ఇన్ స్టూడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.